విజయవాడకు పునర్వైభవం విజయవాడ ఉత్సవ్తో తిరిగి రానుందని ఆటోనగర్ ఐలా సంస్థ ఆటోనగర్ అసోసియేషన్స్ నాయకులు అన్నారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ్ విజయవంతం కావాలని కోరుతూ భారీ బైక్ ర్యాలీ, ఫ్లాష్ మాబ్స్ కార్యక్రమం నిర్వహించారు. వందల మంది కార్మికులు, యువకులు పాల్గొని క్యాప్లు, టీషర్ట్లు ధరించి బైక్ పై సందడి చేశారు. ఆటోనగర్ బస్ టెర్మినల్ దగ్గర నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ ఆటోనగర్ వరకు సాగింది. విజయవాడ ఉత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. విజయవాడ సంస్కృతి, కళలు, సాంప్రదాయాలు ఉట్టిపడేలా విజయవాడ ఉత్సవం సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నిర్వహిస్తోందన్నారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. విజయవాడ ఉత్సవాల గురించి మీ అందరికీ ఆల్రెడీగా మీడియా వారికి చాలా వరకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే దీని గురించి పుస్తకం కూడా ఆవిష్కరించడం జరిగింది. ఇది ఏంటంటే మనకి గతంలో అంగరంగ వైభవంగా ఉండే ఆంధ్ర రాష్ట్రం చాలా ఇబ్బంది పడి నానా ఇబ్బంది పడటం జరిగింది. మరి మళ్ళీ ఆ పాత ఉత్సవాలను తీసుకొచ్చి ఆ పాత సంస్కృతిని అంతా బయట మెరుగుపరచాలని చెప్పి ఎంపీ శివనాథ్ గారు, కేసీఆర్ శివనాథ్ గారు, అట్లాగే ముఖ్యమంత్రి గారు దీంతో ఈ చొరవతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అట్లాగే లోకేష్ బాబు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, వీరందరితో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ 11 రోజుల కార్యక్రమం అంగరంగ వైభవంగా విజయవాడ జవహర్ ఆటోనగర్ని ఎట్లయితే పుష్కరాలకు మనం చేస్తామో అదే విధంగా చేయాలనే ఉద్దేశంతో మహర్దశి మళ్ళీ విజయవాడకి మళ్ళీ మహర్దశి పట్టేట్టు, అమరావతి రాజధానికి కూడా శుభం జరిగేటట్టుగా ప్రజలందరూ ఆకాశించి కోరుకోవాలని, ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని, ముఖ్యంగా మరి మా స్థానికంగా మా ఎంపీ, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ గారు కానీ వీళ్ళందరూ మాకు ఎంతో మా ఆటోనగర్లో వాళ్ళ ట్రాఫిక్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉన్నా కూడా షార్ట్అవుట్ చేసి ఆటోనగర్లో కొత్త రోడ్లు 3 రోడ్లు డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి లోకేష్ గారు ఆ రోజు మా అందరికీ మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం 5/6 తీసేయడం మా అందరికీ చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. అంటే మేము ఎందుకు చెప్తున్నాం, ఇంత ఆనందంగా ఆటోనగర్ పట్టిన దరిద్రం పోయి మంచి డెవలప్మెంట్లోకి వచ్చాం కాబట్టి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. మరి ఇవాళ లారీలు వచ్చే పరిస్థితి కూడా లేదు. జవహర్ ఆటోనగర్లోకి కేసీఆర్ శివనాథ్ సిన్ని గారు కానీ, గద్దె రామ్మోహన్ రావు కానీ వారి ఆధ్వర్యంలో ఆటోనగర్కి లారీలు రాకపోతే చాలా ఇబ్బందులుగా ఉంటుంది. ఏదో రంగా లారీలు నడిపించాలనే దాని మీద అవుటర్ రింగ్ రోడ్ల నుంచి కూడా లారీలు నడిపే పరిస్థితి తీసుకొస్తున్నారు. మరి వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి కూడా విజయవాడలో ఏనాడు ఎనని అదే విధంగా కూడా రేపు మనకి రాబోయే రోజుల్లో నవరాత్రి కార్యక్రమంలో కూడా మైసూరు కాడికి ఎక్కువగా కూడా చేయాలని కూడా మరి వీళ్ళందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమం కూడా సిన్ని గారే పెట్టమంటే సరిపోయింది. ఈ కార్యక్రమంలో కూడా ఆటోనగర్లో వాళ్ళందరూ కలిసి ఒక తాటికి వచ్చేసి సిన్ని గారి ఆధ్వర్యంలో కూడా జరగాలని కూడా మాకు మెసేజీలు వచ్చినాయి. మరి అదేవిధంగా కూడా ఇవాళ ఆటోనగర్లో పార్టీకి అతీతంగా కాకుండా మనం అందరం కూడా రేపు నవరాత్రులకి అతీతంగానే అందరం కూడా పనిచేయాలని కూడా కోరుకుంటున్నాము. ఎవరైనా కూడా ఈ 40-45 ఎకరాల్లో కూడా ఎవరైనా కూడా స్టాల్స్ పెట్టుకునే వాళ్ళు కనుక ఉంటే ఏ స్టాల్ అయినా పెట్టుకోవచ్చు. మీరు ఎవరైనా కూడా ఎంపీ గారి ఆఫీస్కి వెళ్ళి మీరు వివరాలు కూడా తెలుసుకుంటే బాగుంటుంది అనేది కూడా తెలియపరుస్తున్నారు.